అయ్యంగా చెప్పండి. లక్ష్మణ్ గారు, ఓకే, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు మీరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి చర్చలు విన్నాయి ఈ దాకా మీ పార్టీ దాకా మీలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులకు వినే ఉంటారు. సరే, ఏదైతే మహానాడుకు వచ్చిన జోష్ని బట్టి ఎక్కడో వైసీపీ క్యాడర్లో కొంత ఏంటా ఇంకా దీనికి సంబంధించిన 2 ఏళ్ళు పూర్తి అయినాయి, ఇచ్చినటువంటి కొన్ని హామీలు నెరవేర్చలేదు అని మేము ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తున్నాం. ఓ పక్క చూస్తే రాష్ట్రంలో మొన్నటి వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినటువంటి విషయంలో నిరసనలు తెలియజేశాం. ఇన్ని చేస్తున్నప్పటికి కూడా ఓకే, వైసీపీ క్యాడర్లు కూడా మంచిగానే పాల్గొన్నారు, ఉత్సాహంగానే జరిపారు, అక్కడ నిరసన తెలియజేశారు. ఇంకోసారి వైసీపీ క్యాడర్ ఇంత ఉందా రాష్ట్రంలో అన్నట్టు కూడా తెలియజేశారు. అంతవరకు సక్సెస్ అయ్యారు కాదనట్లేదు. కాకపోతే టీడీపీ మహానాడు సంబంధించిన విషయంలో ఒకసారిగా ఆ జోష్ని చూసి ఎక్కడో కొంత మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా ఏంటి? ఎందుకు జూన్ 4 నుంచి ఒక్కసారిగా వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు? ఏంది వెన్నుపోటు దిన యొక్క ఉద్దేశం ఏంది, దాని యొక్క కార్యాచరణ ఏంది? రహీం గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉంటాయి సభ్యులకి, అలాగే మెగా 90 వీక్స్ మందికి అందరికీ నమస్కారాలండి. రేపు జూన్ 4 తారీఖుకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. రెండేళ్ళు గడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం పొడిచినటువంటి వెన్నుపోటు. ఏ రకంగా అంటే అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వెన్నుపోటే. ఎలా వెన్నుపోటు అంటే సూపర్ 6 చెప్పారు. సూపర్ 6కి ఎక్కడికి వచ్చి మాట్లాడదాం, టైం మీరు చెప్పినారడే మేము చెప్పినారడే, ప్లేస్ మీరా మేమా ఎక్కడైనా మంచిదే. బాలకృష్ణ డైలాగులు బాగానే చెప్తా ఉన్నారు. అయ్యా ఎక్కడికో వద్దు నారా లోకేష్ గారు, మీరు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6లో 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు కదా, అంటే సంవత్సరానికి 3, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. ఇంతవరకు మీరు ఇచ్చిందేంటి? ఒకే ఒక గ్యాస్ సిలిండర్. అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,59,00,000 కనెక్షన్లు ఉంటే మీరు కేవలం ఇచ్చింది 70 లక్షల లబ్ధిదారులుగా మాత్రం. అందులో కూడా కొంతమందికి అమౌంట్ పడింది, కొంతమందికి అమౌంట్ పడల. అంటే మీరు ఇంకా 5 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ ఉన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి కూడా బాకీ పడ్డారు. అలాగే రైతులకి మీ అందరం ఉన్నాము, రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 20,000 రూపాయలు మేము ఇస్తామన్నాం. ఇలా ఈ 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు అయింది. కానీ మీరు ఇచ్చిందంతా 14,000 రూపాయలు. 14,000 రూపాయలు ఇచ్చారు అంటే 26,000 రూపాయలు ఇప్పటికీ రైతులకి మీరు బాకీ పడ్డారు. అలాగే నిరుద్యోగులు ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు తీస్తామన్నాం. ఈ 2 సంవత్సరాలకి 10 లక్షల ఉద్యోగాలు తీయాలి. ఇలా సరే, ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని. మరి 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత పడిందండి? 36,000. 2 సంవత్సరాలకి 72,000. మరి ఈ 72,000 ఎప్పుడు ఇస్తారు నారా లోకేష్ గారు? ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కూడా 72,000 రూపాయలు మీరు బాకీ పడ్డారు. అలాగే మనం చూస్తే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 ప్రతి నెల 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలకి 90,000 అని ఎక్కడిచ్చారు? 18 చూస్తే 36,000. ఇంతవరకు ఎవరికి కూడా ఏ ఆడబిడ్డకు కూడా అందలా. అలాగే అమ్మఒడి తల్లికి వందనం చెప్పి పేరు మార్చారు. గత సంవత్సరంలో మనం చూస్తే ఒక ఇంట్లో 3 పిల్లలుంటే ఒక పిల్లోడికి 8,000, ఒక పిల్లోడికి 9,000, ఇంకో పిల్లోడికి 10,000, 11,000 అలా పని. అసలు మీరు ఒక్కొక్క పిల్లోడికి 15,000 ఇస్తారన్నారు కదా. సరే, ఒక 1,000 రూపాయలు ఆ స్కూలు డెవలప్మెంట్ కోసమో లేదా బాత్రూము అన్నీ టాయిలెట్స్ అన్నీ కూడా శుభ్రపరచడం కోసం మీరు వాడారనుకోండి, 14,000 మీరు ఇవ్వాలి కదా. సో దీనికి కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళకు కూడా బాకీ పడ్డారు మీరు. రేపు జూన్ 12 తారీఖున 12 నుంచి 15 తారీఖు లోపు మేము అమౌంట్ వేస్తామన్నారు కదా. మీరు ఎంతవరకు వేస్తారు? 14,000 వేస్తారో 13,000 వేస్తారో ప్రకటించండి. ఇంకా పెద్ద బ్లాస్ట్ ఏంటంటే నిన్నటికి నిన్న మెగా డిఎస్లో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి మెగా డిఎస్లో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి వ్యక్తి
ఎవరైతే ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, ఆ వ్యక్తి ఎగ్జామ్ పేపర్ తయారు చేస్తారు, ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తాడు, ఆ వ్యక్తికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ వస్తుంది, అలాగే ఆ స్టేట్ వ్యాప్తంగా 2వ ర్యాంక్ వస్తుంది, ఆయనకు ఉద్యోగం వస్తుంది. తీరా అభియోగం ఇవన్నీ కూడా బయటపడేసరికి ఆయన ఉద్యోగాల నుంచి తీసేస్తారు. టెట్ నిర్వహించిన అధికారుల్ని తొలగించారు, మెగా డిఎస్కి నిర్వహించిన అధికారులు తొలగించారు. ఒక పక్కన ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి 15 లక్షలకి బేరమాడారండి. ఆడియోలు, వీడియోలు అన్ని రికార్డులు కూడా వచ్చినాయి. దీనికి సమాధానం చెప్పరా నారా లోకేష్ గారు? ఎస్, నీ సచివులని నా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, నాకు ఎడ్యుకేషన్ శాఖలో ఎటువంటి అవినీతి జరగలేదు, పారదర్శకంగా జరిగినాయి, మేము ఎటువంటి పోస్ట్ కూడా అమ్ముకోలేదు అని మా నాయకులు అడిగినటువంటి 10 క్వశ్చన్లు కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారే. ఈరోజు కూడా మీరు చెప్పలేకపోయారు కదా. ఎందుకని? ఎస్, మెగా డిఎస్సి అనేది మెగా మోసం, మెగా దగ, మెగా స్కామ్ ఇదంతా కూడా బయటపడింది కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు. ఇలా చూస్తే వాళ్ళు అంటారు వాళ్ళు చేసుకున్నటువంటి మహానాడులో ఈరోజు చూస్తే ఎక్కడో వరకు అని కాదండి, మా చీపురుపల్లి నియోజకవర్గం, మా పక్కన ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజం నియోజకవర్గం, కొండ్రి మురళి దానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ వీడియోలు నేను మీకు పంపిస్తాను, ఒకసారి ప్లే చేయండి. అసలు అనకూడదు కానీ ఆ పదాన్ని మనం సంపాదించుకోకూడదు కానీ ఫుడ్కి కొట్టుకున్నారు సార్, భోజనాలకు కొట్టుకున్నారు, వర్గపోరు. అక్కడ కూడా ఎవరైతే ఆ స్థానికంగా నాకు ప్రెసిడెంట్ కావాలి, నాకు ఎంపీటీస్ కావాలి, నాకు సర్టిఫికేట్ ఏమో అక్కడ కూడా కొట్టుకొని కుర్చీలు ఎగరేసుకొని కుర్చీలు మొత్తం బద్దలయ్యేలాగా కొట్టుకున్నాం. అది మీ ఇష్టం, మీ ఓపుకున్నంత వరకు మీరు కొట్టుకోండి. ఈ విధంగా మహానాడు జరిగింది. ఆ మహానాడు జరిగితే మాకెందుకు నీరసం, మేమెందుకు నీరసం అయిపోతాం, మాకెందుకు మహానాడు చూసి మేమెందుకు జోస్ తగ్గిపోద్ది? అది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎలాగ ప్రశ్న వేస్తారో ఏంటండి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు చూస్తే ఇంకా 143 హామీలు, ఈ 143 హామీల్లో కూడా ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలా. అలాగే స్త్రీ శక్తి అన్నారు, స్త్రీ శక్తి ద్వారా అన్నారు. మీరు ఎక్కడండి ఎంపవర్, ఎక్కడండి స్త్రీ ఎంపవర్ ఎక్కడ? మీరు మార్గాలు ఎక్కడ తెరిచారు? ఏ స్త్రీ డెవలప్మెంట్ అయింది? ఆ స్త్రీకి ఏ రకమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు? ఈరోజు చూస్తే ఫ్రీ బస్ అన్నారు, 16 రకాల స్పెషలిటీస్ మనకుంటే 5 రకాల స్పెషలిటీస్ ఏమో ఈ రాష్ట్ర ప్రజలు వాడుకోవచ్చు అని చెప్పారు. తీరా ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఎక్కొద్దు, సూపర్ ఫాస్ట్ బస్సులు ఎక్కొద్దు అన్నారు. అవేమో రేపు మాపు తీసేస్తారని చెప్పి 12 విభాగాలు 12 డిపోలు వచ్చి ఈరోజు నా ప్రైవేటీకరణ చేశారు. రేపు మాపు ఆ పదవి కూడా ఏదైతే ఈ యొక్క సంక్షేమ పథకం పెట్టారో అది కూడా తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే పూర్ టు రిచ్, ఎంతమంది అండి పూర్ టు రిచ్ చేశారు? ఎంతమంది అండి నియోజకవర్గాల్లో చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళని బిజినెస్ మ్యాన్లు తయారు చేస్తామన్నారు కదా, ఎంతమందిని తయారు చేశారు? అని ఒక పక్కన మనం చూసుకుంటే అమరావతి పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి అదొక ఏటీఎం అకౌంట్లుగా వాడుకొని 47,387 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం 8,000 కోట్ల రూపాయలే రాజధాని మీద ఖర్చు పెట్టి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే సిఆర్డీ భవనం కట్టారే వైజాగ్లో 89 కోట్లు పెట్టి G+3 అదే 1,87,000 చదరపు అడుగుల్లో కడితే ఇదే సిఆర్డీ బిల్డింగ్ 84,000 చదరపు అడుగుల్లో కట్టారు. కాస్ట్ వచ్చి 18,000, చదరపు అడుగు కాస్ట్ వచ్చి 4,000. మీరు ఈ విధంగా అమరావతిని, ఈ విధంగా పోలవరాన్ని ఏటీఎం దోసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తే మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు 3,30,250 కోట్ల రూపాయలు, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ పెడతారు నేరుగా ప్రజలకు మేము ఇస్తే, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో 3,57,000 కోట్ల అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకం మీరు ఇవ్వాల. రైట్ అండి. స్థిరీకరణ లేదు, రైతు భరోసా లేదు, ఆడబిడ్డ